మొట్టమొదటి వర్గీకరణ వ్యతిరేక సభ ఇక్కడే 97 జూన్ 6న ఇక్కడ పెట్టారు. ఆ సభకు అధ్యక్షుడిగా మాచవరపు జూలియన్, మొట్టమొదటి మాల మహాసభ జిల్లా అధ్యక్షుడిగా ఈ రాష్ట్ర స్థాయి సభకు అధ్యక్షత వహించారు జూలియన్కి. అట్లాగే తమ్ముడు నా సహచరుడు నేను నాగేంద్ర అప్పటి నాతో ప్రతి అడుగు వర్గీకరణ వ్యతిరేక ఉద్యమంలో పనిచేసిన, ఆ సభ సక్సెస్ అయ్యేందుకు సహకరించిన సభ్యుడు వెంకటరావు, అట్లాగే మా దాన శాస్త్రి, పులిపాటి బాబురావు, ఇంకా అనేక మంది, మన కృపారావు, ఈ విధంగా మా అడ్డంకి టీం అంతా, శాంసన్ కానీ ఇంకా మిత్రులు మన అక్కడ కిరణ్, అదేవిధంగా పూర్ణ, వీళ్ళందరూ నిరాంజనేయులు, వాళ్ళందరూ మీ అందరితోటి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటా ఈ జాతికి సంబంధించిన అంశంలో ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగులు ముఖ్యంగా ఈ సమస్యని విస్మరించి ఇన్నేళ్ళు కనీసం ఎప్పటికైనా సుప్రీంకోర్టు తీర్పు తర్వాత బయటకు వచ్చి తమ బాధ్యతను గుర్తెరిగిన ఉద్యోగులందరూ కూడా మాల మహాసభ రాష్ట్ర కమిటీ తరఫున, మాలలందరి తరఫున అభినందనలు తెలుపుకుంటూ, నేను రిపోర్ట్ మాత్రమే మీకు ఇద్దామని వచ్చి, ఎందుకంటే మీరంతా ఉద్యోగులు కాబట్టి మీకు గతం నుండి ఇప్పటి వరకు అంటే 97 నుండి ఈ 2024 వరకు జరిగిన అన్ని అంశాలు మీ దృష్టికి అంటే కొద్దిగా సమయం ఎక్కువైనా అది ఆ అంశాన్ని చెప్పడం తప్పదని నేను అనుకున్నాను. అయితే అయినంతలో దాదాపుగా మిగతా మన తమ్ముడు శ్రావణ్కి అట్లాగే మిగతా వక్తలకు కూడా నేను కొంత సమయాన్ని ఇచ్చే ధోరణితోనే ఈ కొంత సమయాన్ని నాకు డెఫరెంట్గా మీరు ఇవ్వాల్సిందిగా కోరుతాను. మిత్రులారా, మొట్టమొదట 97లో వర్గీకరణ జీవో వచ్చాక జూన్ 6న ఇక్కడ సభ జరిగింది. ఆ వర్గీకరణకి ముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆ రోజు రామచంద్రరాజు కమిషన్ వేసారు. రామచంద్రరాజు కమిషన్ వేశాక రామచంద్రరాజు కమిషన్ ఒక నివేదిక ఇచ్చింది. 1971 లెక్కల ప్రకారం మాలలు ఎట్లున్నారు, మాదిగలు ఎట్లున్నారు, ఆదిజాతులు ఎట్లా ఉన్నారు, వీళ్ళ ఉద్యోగాల్లో ఈ వెల్లి గ్రూపులో ఉన్న వాళ్ళు ఎట్లున్నారు, ఈ 59 కులాలని ఒక 4 గ్రూపులుగా చేసి ఆ రిజర్వేషన్ని పంచితే కానీ వాళ్ళ జనాభా దామాషా ప్రకారం న్యాయం జరుగుతుంది. ఇది మాదిగ దండోరా, దానికి మద్దతు ఇచ్చిన నాయకులందరూ ఇచ్చిన సపోర్ట్ తోటి ఈ డిమాండ్ రూపుదిద్దుకుంది. అంటే 4 గ్రూపుల వాళ్ళు ABCDలుగా చేయాలని చెప్పి రామచంద్రరాజు కమిషన్ ఒక 6 నెలల్లో నివేదిక ఇచ్చింది. ఆయన రాష్ట్రంలో ఎక్కడా తిరగల. ప్రభుత్వం కమిషన్ల మేరకి ఆయా జిల్లాల కలెక్టర్లని, సోషల్ వెల్ఫేర్ని, అక్కడ ఉన్న కొంతమంది ఉద్యోగులకు సంబంధించిన కొన్ని డిపార్ట్మెంట్లతోటి ఆయన సమాచారాన్ని తెప్పించుకొని ఆయన ఏదైతే చంద్రబాబు నాయుడు అనుకున్నాడు, ఏదైతే MRPS అనుకుంది, కోరుకుందో, డిమాండ్ చేసిందో దాన్ని అవాస్తవాలతోటి, అబద్ధాలతోటి, కట్టుకథలతోటి ఒక కమిషన్ నివేదిక ఇచ్చారు. ఇచ్చిన వెంటనే కేబినెట్ ఉపసంఘం వేసి దాంట్లో చంద్రశేఖరరావు, తమ్మినేని సీతారావు, నిమ్మల కృష్ణప్ప 3 కేబినెట్ సబ్ కమిటీ సభ్యులుగా ఉన్నారు. వాళ్ళు దాన్ని ఇచ్చిన వెంటనే అసలు దీంట్లో వాస్తవాలు ఉన్నాయా లేవా, ఎంతవరకు ఈ కమిషన్ నివేదికను పరిగణలో తీసుకోవాలా అనే ఆలోచన కూడా లేకుండా వాళ్ళు 3, ఎందుకంటే ఇదంతా ఒక పెద్ద స్క్రిప్ట్, వాళ్ళు అనుకున్న మేరకు కేబినెట్ సబ్ కమిటీ నివేదిక మీద రికమెండేషన్స్ ఇచ్చింది ABCDలు చేయాలి. వెంటనే దాన్ని 2వ రోజు 3వ రోజు GOMS నెంబర్ 68ని చంద్రబాబు నాయుడు తెచ్చి ABCDలుగా ఇచ్చారు. దాన్ని నిరసిస్తూ అప్పటి వరకు ఉన్న కథల్ని మాలంతా ఇప్పుడు వచ్చినట్టే ఉద్యోగులు ఆ రోజు వచ్చారు. అయితే ఎందుకు మనం వ్యతిరేకిస్తా ఉన్నారు ఈ అంశాన్ని, అసలు వర్గీకరణ అంశాన్ని ఈ సమాజం మొత్తం
అవునని ఒప్పుకున్న అంశాన్ని ఎక్కడా కూడా భారతదేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఏకాభిప్రాయంతో ఏ పార్టీ కూడా లేదు, ఏ సంఘము లేదు, ఏ మేధావి లేడు, ఏ కుల సంఘము లేదు. మరి ఈ విషయంలో వర్గీకరణ విషయంలో ఎట్లా ఒప్పుకున్నారు? సిపిఐ సిపిఎంకి పడదు, సిపిఐ సిపిఎంకి దాంట్లో ఉన్న ఎంఎల్ పార్టీలకు పడదు, ఈ సిపిఐ సిపిఎం ఎంఎల్ పార్టీలకి పీపుల్స్ పార్టీకి పడదు, మావోయిస్టు పార్టీకి పడదు, జనశక్తికి పడదు, మరి విరసంకి పడదు, అరసంకి పడదు, ఏపీసీఎల్సీ కుదరదు, సిపిసిఎల్సీ కుదరదు, యూపీసీఎల్సీ కుదరదు. వీటన్నిటితో పోతే బీజేపీకి కాంగ్రెస్ కుదరదు, బీజేపీకి తెలుగుదేశం కుదరదు, బీజేపీకి మిగతా రాజకీయ పార్టీలకు కుదరదు. మరి ఈ విషయంలో మాత్రమేమో ఎక్కడ లేని సాలిడారిటీ ఎంఆర్పిఎస్ కి ప్రకటించారు. ఎందుకు ప్రకటించారు? మనకేమైనా అదనంగా రిజర్వేషన్లు ఇవ్వడానికి ప్రకటించారా? ఎంఆర్పిఎస్ అది అడగల. లేదు ఇంకేదన్నా మెరుగైన అవకాశాలు మాకు ఇవ్వాలన్నారా? రూరల్ రిజర్వేషన్లో పెరిగిన జనాభా ప్రకారం మీరు చెయ్యనన్నారా? ఏం అడగలేదా అండి. వాటి 71 లెక్కల ప్రకారం మేము నివేదిక ఇచ్చాం. మాదిగలు ఎక్కువ, మాలలు తక్కువ, కాబట్టి మీకు 7% మాదిగలకి, 6% మాలలకి, 1% రెల్లి గ్రూప్ కులాలకి, 1% ఆదివాసీ గ్రూప్ కులాలకి రిజర్వేషన్ ఇస్తాం అని తేల్చేశారు. సరే మనం ఎందుకు అభ్యంతరాలు? మాదిగలు ఏమనుకుంటున్నారు, సమాజం ఏమనుకుంటుంది? అయ్యో నిజమే కదా, మాల ఎమ్మెల్యేలు ఎక్కువ ఉన్నారు, మాల మంత్రులు ఎక్కువ ఉన్నారు, మాల ఐఏఎస్లు ఎక్కువ ఉన్నారు, మాల గ్రూప్ 1 ఆఫీసర్లు ఎక్కువ ఉన్నారు, మాల నాయకులు ఎక్కువ ఉన్నారు, డాక్టర్లు ఎక్కువ ఉన్నారు, క్లర్కులు ఎక్కువ ఉన్నారు, జడ్పీ చైర్మన్లు ఎక్కువ ఉన్నారు. కనపడుతుంది పైకి, వాస్తవం ఎక్కువ ఉన్నారు. కాబట్టి వర్గీకరిస్తే తప్పేంటి? వీళ్ళు మాదిగల హక్కు మొత్తాన్ని కదా తిన్నది, 90% తిని మాలంతా బలిసిపోయారని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఆ రోజే మేము బలిసిపోలేదురా నాయనని మీరు వచ్చుంటే బయటికి ఈ సమస్య ఎక్కడి దాకా వచ్చేది కదా. అర్థమైన ప్రతి వాడు, ప్రతి వెధవ ఎంఆర్పిఎస్కి మద్దతు. ఆఖరికి వికలాంగుల సంఘాలు కూడా ఎంఆర్పిఎస్కి మద్దతు. మాల దొంగలు తిన్నారు. ఇదే కమ్మోళ్ళు వాళ్ళు ఏమి తిన్నట్టు దోచుకోనట్టు, నిధులు వాళ్ళు ఏమి తిన్నట్టు ఈ సమాజాన్ని దోచుకోనట్టు, మిగతా కులాలు కమ్యూనిస్టు పార్టీలు అసలు వాళ్ళ కష్టార్జితం మీదే ఆ ఎర్ర జెండా పట్టుకొని ఉద్యమాలు నడుపుతున్నట్టు, పెట్టుబడులు లేని సరిగ్గా మన రాజేష్ లాంటి దొరికారు కదా పాటలు పాడటానికి, డప్పులు కొట్టడానికి. ఆఖరి రిక్షావాడు ఇండియానికి కూడా ఒక రెండో కమ్మవాడు ఉంటాడు ప్రెసిడెంట్గా. రిక్షావాడు ఉన్నాడు అక్కడ. వ్యవసాయ కార్మికుల సంఘం దానికి ఒక రెడ్డి ఉంటాడు. మహిళా సంఘం పుణ్యవతి ఉంటుంది, రాఘవుని భార్య, ఇంకెవరు దొరకరా. వాడు సామాజిక న్యాయం గురించి మాట్లాడతాడు. అయ్యో మాదిగల్ని తినేస్తున్నారు, దోచుకున్నారు. దానికి తగ్గట్టు మా వాళ్ళకే ఏమో డబ్బులు ఉంటాయి. ఊరికి కొట్టడం, తిన్నారు మాలంట, తిన్నారు దొంగలు. ఇట్లా ఈ సమస్య ఈ నలుగురు దొంగలు మేక టైప్ అయిపోయింది. దొంగలు 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 అంటే మనం ఎప్పుడు మాట్లాడుకొని దొంగలే. ఇక అక్కడి నుంచి మనం వ్యతిరేకించే అంశాలు కానీ, ఈ రోజు వచ్చిన తీర్పు కానీ ఇంతవరకు మనం ఎందుకు వ్యతిరేకిస్తా ఉన్నాం? మాదిగలకి మానవులకి సంబంధించిన తేడా వాళ్ళు అనేది ఏంటి? ఇప్పుడు సుప్రీంకోర్టు కానీ ఎవడైనా అనేది ఏంటి? మీరు హోమోజేనియస్ గ్రూప్స్ కాదు, హెట్రోజేనియస్ సజాతీయులు కాదు. మేము చెప్పాము సజాతీయులు అంటే మాల మాదిగలు సుప్రీంకోర్టుకి సమాజాన్ని సజా ఎందుకు కాదంటున్నారు వాళ్ళు? మీరు ఒక గ్రూపులో ఉన్న ఒక కులం కాదు, ఒక ఆచారం కాదు, ఒక సంప్రదాయం కాదు, ఒక వృత్తి కాదు, ఒక అలవాటు కాదు. మాదిగలు ఉంటే వాళ్ళ వృత్తి ప్రవృత్తి వేరు, రెల్లి పార్టీలు ఉంటే వాళ్ళ వృత్తి ప్రవృత్తి వేరు, అట్లాగే ఆది ఆంధ్ర ఉంటే వాళ్ళ వృత్తి ప్రవృత్తి వేరు. నువ్వేంటి సజాతీయులు హోమోజేనియస్ గ్రూప్స్ అంటావంటే వీళ్ళని కాదు కదా. కోర్టు అంటుంది, సమాజం అంటుంది. ఈ మన సమాధానం ఏంటంటే దానికి మేము సజాతీయులు కాదు, వాళ్ళు మా అన్నదమ్ములు కాదు, మాకు కంచం పొత్తు మంచం పొత్తు లేదు, శ్మశానాలు కూడా వేరే, వృత్తి ప్రవృత్తి వేరే, ఆహారపు అలవాట్లు వేరే, సజాతీయులు అని మేము చెప్పామా? అన్నదమ్ములన్నా అయితే ఏదన్నా మళ్ళా మనోడుడన్నా మన జడ్సన్ లాంటి వాళ్ళు ఎవడన్నా మాదిగమ్మాయిని పెళ్లి చేసుకుంటే బాగుమతులు బాగుంటుంది, అంతే కదా.
అంతే కదా, అమ్మదమ్ములు ఎందుకు అవుతారు మనకి? బావలు లేదు బామ్మర్దులు అన్నాం బాగా పిలవటానికి. మందాకృష్ణ మాదిరి బామ్మర్ది కదా. కాబట్టి ఈ బామ్మర్దులు వీళ్ళేంటి సజాతీయులు కాదురా ఆయన మేము అయితే. ఇట్లా ఎంతమంది ఉన్నారు ఈ భారతదేశంలో? 1286 కులాలు ఉన్నాయి. సజాతీయులుగా లేని కులాలు 1286 ఉన్నాయి. మాది గ్రూపులోని మరి ఆ గ్రూపులో వాళ్ళు ఎందుకు పెట్టారు? 18 మాది కులాలని మాదిగ గ్రూపులో ఎందుకు పెట్టింది? వాళ్ళు సజాతీయులుగా? వాళ్ళేం సజాతీయులు కాదే. అరుంధతీయులు మాదిగులు సజాతీయుల? మాతంగి జోగిని పిల్లని మాతంగి స్త్రీని ఏ మాదిగైనా పెళ్లి చేసుకుంటాడా? వాళ్ళ కంచపొత్తు మంచపొత్తు ఉందా? మాదిగ మాస్టర్లకి మాదిగలకి ఉందా? బయలుకి మాదిగోడికి సంబంధాలు ఉన్నాయా? కంచపొత్తు మంచపొత్తు అట్లా మాలసాల మాదిదాసు మాదిగ మాస్టర్లు వీళ్ళందరూ కూడా కంచపొత్తు మంచపొత్తులు ఉన్నాయా? లేవే. మీకు మంత్రి ఉన్నాడు మనకి ఇక్కడ స్వామి, ఆయన మాలదాసుడు. అందుకే ఆయన ఎవరితో మాట్లాడతారు? మాలదాసులు ఎక్కువ, మాలవుల కంటే ఎక్కువ మాట్లాడతాయి. మరి ఇంకా ఈ కింద వాళ్ళు ఉన్నారు, మాల సన్యాసి, మాల భోగం, మాల సంఘం. ఈడెవడిని మాలవుడు ఇంటికి రాలి, అట్లాగే మాదిగా రాలి. అంటే ఈ వేరియేషన్స్ తారతమ్యాలు ఉంటాయి కూడా. అట్లా 1286 కులాలకి ఉన్నాయి. ఇది కాదనలేని వాస్తవం. అయితే వీళ్ళందరి మధ్య ఏముంది? అంతరానితనం అనే సజాతీయతో అంతచ్చిపోయింది. ఈ మాలవుడిని గుడిలోకి రానీడు, గుడిలోకి రానీడు, పళ్ళలోకి రానీడు, ఇంట్లోకి రానీడు. అట్లాగే మాదిగిని రానీడు, వెళ్ళిని రానీడు, బాకీని రానీడు, దుసాదుని రానీడు, పశ్వేశ్వరు రానీడు, మాంగుని రానీడు, మాంగుగారుడు రానీడు, చెమ్మర్ని రానీడు, మహర్ని రానీడు. వీళ్ళందరూ ఎందుకు రానీడు? మహరైనా, మాలైనా, మాదిగైనా, చెమ్మరైనా, దుస్సాదైనా, పశ్వేనైనా, మాలమార్చినైనా, మాంగైనా, అరుంధతి గారైనా, చకిలియారైనా వీళ్ళు ఎందుకు రాలేరంటే దే ఆర్ అన్టచబుల్స్. వీళ్ళందరూ ప్రపంచంలో భారతదేశంలో ఎక్కడున్నా అన్టచబుల్సే. దానికి ఎటు మన మీద ఆయన చెప్పినట్టు, యాసులో చెప్పినట్టు, వాని తల మీద పులిమిన పంకిలమును కడిగి కరుణించలేదా యోగనగంగా వారి నైవేద్యమును అట్టువైనాడు 3 మూర్తులకు ఊడకుడు అంటాడు యాసులో. తల మీద పులిమిన పంకిలం. ఆ పంకిలాన్ని ఏమో స్వతంత్రం వచ్చింది, రాజ్యాంగం వచ్చింది, హక్కులేని పెద్ద నాయకుడు అయ్యాడు. పూర్వం 200 ఏళ్ల క్రితం మనం నల్లదేసుకొని వేరస్పృశ్యుని ఊళ్ళోకి వస్తున్న ఎవరన్నా గౌరవప్రదమైన అగ్రవర్ణ కులాల నుంచి తొలిగెళ్ళంటే గుర్తు కోసం మనం నల్లకంట వేస్తాం. 77 ఏళ్ళు స్వతంత్రం వచ్చిన మన మాది కృష్ణ బామర్తి అదే వేసుకు తిరుగుతున్నాడు. నేను అస్పృశ్యుడు ప్రధానమంత్రి ఇదే నేను అంటచ్చుకుల్ని. మన సింపుల్ అది, మన మెల్లు, మన ఎత్తులు. ఈ సమాజం దుర్మార్గంగా వెళ్తున్నాం. ఈ దుర్మార్గం కొట్టున్నాయి. కాలుతో తీసుకోలేకుండా మెల్ల వేస్తున్నాడు. పెళ్లికి వచ్చినా, దినకు వచ్చినా, మీటింగ్కి వచ్చినా ఇది వేస్తారు. ఈ పరిస్థితుల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంకేమంటారు? వాళ్ళు ఇంకేమంటారు? ఈరోజు మాలలు వద్దన్నట్టే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు రిజర్వేషన్లు అడిగితే అగ్ర కులాలు మొదట వద్దన్నాయి. అయినా పోనీలే పాపం మన మాలమాదిగలు కదా అని దయాదాక్షిణ్యంతో వాళ్ళ మనస్సు కరిగి రిజర్వేషన్లని మనకి ఇవ్వటానికి ఒప్పుకున్నారు మిగతా సమాజంలో అని చెప్తా ఉన్నారు మాదిగ మేధావులు. అందుకే సింహాలు తమ చరిత్రను తాము రాసుకోకపోతే వేటగాళ్ళు చెప్పే పిట్ట కథలే ఈ దేశంలో చరిత్రగా భావిస్తాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ అప్పుడే చెప్పాడు, ఈ దుర్మార్గులు, ద్రోహులు, ఈ వెన్నుపోటుదారులు, ఈ జాతి ద్రోహులు ఉన్నారని. రిజర్వేషన్లు ఈ దేశంలో
ఎవడు మనకి భిక్షగా ఇవ్వలేదు, వాడి దయాదక్షిణ వెళ్తాం రాలేదు. రిజర్వేషన్ల పూర్వ రంగం ఏంటి అసలు? రెండవ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో 1932 డాక్టర్ అంబేద్కర్ ప్రత్యేక రిజర్వేషన్లు అడగల. ఆయన ఎక్కడ రిజర్వేషన్ల కోసం దేబిలించలే ఉండే. బాబాసాహెబ్ అంబేద్కర్ రెండో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో 1932లో అక్కడ ఆయన ప్రత్యేక నియోజకవర్గాలు అడిగాడు. ఒరే నాయన, కమ్మోళ్ళారా, రెడ్లారా, బాపనోళ్ళారా, ఓ హిందూ సమాజంలో మిగతా ఉన్న శ్రామిక కులాలారా, మీ ఓట్లు మాకు ఉన్నాయా? మా ఓట్లు మేము వేసుకుంటాం. మా రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో ఎస్సీలకు మాత్రమే ఓట్లు ఉంటాయి. 80% అక్కడ కులాలున్నా వాడికి ఓటు ఉండదు. మనకు ఓటు వేసే అవసరం లేదా? స్వామి ఎందుకు వాళ్ళతో ఉంటాడు? మీ టంగుటూరు కమ్మోళ్ళ చేతిలో ఆడేవాడు వాసు ఎవడో ఉన్నాడు. వాడి కాలగాడు ఇచ్చే ఈ ఫోటో ఎందుకు ఉంటుందంటే 80% ఓట్లు వాడి ఉన్నాయి. అదే మన ఓట్లతో గెలిస్తే స్వామి మనకు వినయంగా ఉండేవాడు. అది అంబేద్కర్ గారు ఆ రోజే అందుకే మాకు ప్రత్యేక రిజర్వ్ నియోజకవర్గాలు కావాలి. ఈ ఓట్లు మాకొద్దు. ఒక జనరల్ అసెంబ్లీ కూడా ఉంటుంది. దానిలో జనరల్ అభ్యర్థికి మా 20% ఓట్లు కూడా వేయాలి. వాడి కమ్మైనా రెడ్డి, కాపైనా బ్రాహ్మణుడైనా ఒకటైనా అంటే చెప్పాడు ఆయన. ఓ నా సోదరులారా, మీ తమ్ముళ్ళారా, నా జాతి పెద్దలారా, మీ గోడల మీద రాసుకోండి పోయి మనకి 2 ఓట్లు వచ్చినాయి. రాజ్యాధికారం మనదే, ఈ దేశాన్ని పరిపాలించేది మనమే, మీ గోడల మీద రాసుకోండి అన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన వచ్చేసరికి లండన్ నుండి వచ్చేసరికి అక్కడ గ్యాంగ్ తయారయ్యింది, బ్రోకర్లు తయారయ్యారు. గాంధీ నిరాహార దీక్ష డ్రామా స్టార్ట్ చేసి తెరవాడ జైలు గమనించాడు గాంధీని. ఆ రోజే గమనించి ఇంకేమైనా ఉందా, ఇట్లా కనుక జరిగితే మన చేతుల్లో వీళ్ళుంటారు. ఈ రోజు కనుక పార్లమెంట్ లో ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనతో నెక్కిన 117 మంది ఎంపీలు కనుక ఈ పార్లమెంట్ లో స్వతంత్ర అభ్యర్థులుగా చంద్రశేఖర్ ఆజాద్ లాగాను, రామదాస్ అత్వాలే లాగాను, చిరాగ్ పాస్వాన్ లాగాను, తిరుమావలం లాగాను ఉండుంటే మోడీ ఎక్కడ ఉండేవాడు? మన కాళ్ళ దగ్గర ఉండేవాడు. ఎస్సీ ఎంపీల కాళ్ళ దగ్గర కుక్కలాగా ఉండేవాడు. మనం ఇండియా కూటమికి 40 మంది ఎంపీలు ఇండియా కూటమి సపోర్ట్ అంటే మోడీ, అమిత్ షా దేశం వదిలి వెళ్ళిపోవటమే. ప్రధానమంత్రి దళితుడు ఉండేవాడు. ఈరోజు ఆ ప్రమాదాన్ని గాంధీ ఆ రోజు గమనించి నిరాహార దీక్ష నాటకం ఆడితే గౌరవనీయులు బ్రోకర్లకు ఆదర్శవంతుడు మన జగజీవన్ రామ్ గారు. బ్రోకర్లకు ఆదర్శం. బ్రోకర్ జాతి ద్రోహులకు వెన్నుపోడుతారు. ఈ జాతి మాకు బీహార్లో ఉన్నాడు ఆయన. మాకు రిజర్వేషన్లు ఈ దేశంలో మాకు హిందువులు బాగా చూసుకుంటున్నారు. మాకు ఈ దేశంలో ఈ హిందూ సమాజం మమ్మల్ని ఎత్తి మీద బీహార్లో పెట్టి చూసుకుంటా ఉంటుంది. బుద్ధి లేదు. ఇప్పటికి గుళ్ళోకి రాని రామ మందిరానికి పిలిచారా రాష్ట్రపతిని? ఆ వంటచుకులు కాదు, ట్రైబు వాళ్ళ స్పృశ్యులు కాదు, స్పృశ్యులే అయినా రాని. ఈ మెళ్ళ నల్లకండ వేసి తిరిగిన బామర్తిని ఏమన్నా రామ మందిరానికి పిలిచారా? బొట్టు పెట్టుకొని తిరుపతిలో తిరిగాడు ఆయన, పిలిచారా? స్టేజీ మీద వాడు వేసుకున్న మోడీ రామ మందిరానికి ఎందుకు పిలవాలా? మేము కూడా హిందువులవే కదా, మీరు చెప్పినట్టు గంగ సింధు బిందువులవే కదా మోడీ, మరి ఎందుకు పిలవాలని? నువ్వు ఎప్పుడు కూడా స్పృశ్యుడివి, అంటరాని వాడివి. రాముడికి నువ్వు అంటరాని వాడివి. ఈ దేశంలో ఉన్న ఈ మనువాదులు, ఆయన ఇంకా మనువాదులు చెప్పులు మోస్తా, మీరు మానవుల మనువాదులే. మాట్లాడిన మాల మేధావులంతా మనువాదులు అంట. మనువాదులు అంటే అర్థం తెలుసా? మను ధర్మం అని చెప్పిందా తెలుసా? తెలుసుకోకుండా అందుకే ఎవడో చెప్పిన స్క్రిప్ట్ నువ్వు మాట్లాడబాక. మామూలు మాదిగా చెప్పులు కుట్టుకునే మాదిగా, డబ్బులు కొట్టే మాదిగా ఈ తిండిపోతు పంచాయతీ ఉండదు పాపం వాళ్ళ దగ్గర. ఎందుకంటే పక్కనే మనం కూడా ఉంటాం. వీడు కోతకి వెళ్తాను, నాటికి వెళ్తాను, టైర్ బండికి వెళ్తాను, పంచాయతీకి వెళ్తాను, ఏదో ఒక పనికి వెళ్తా వీడు ఉంటాడు, వాళ్ళు ఏదో ఒక పనికి వెళ్తా వాళ్ళు ఉంటారు. తిండిపోతు పంచాయతీ లేవు అక్కడ. మాలమాదిగ పల్లెల్లో ఉన్నాయా? ఎంతమంది మాలమాదిగ పల్లెల్లో ఉద్యోగులు ఉన్నారు? మొత్తం తిప్పి లెక్క అయితే 4-5% ఉన్నారు.
95% బయటే ఉన్నారు. 95% ఈ దేశంలో అవకాశాలకు దూరంగా ఉన్నారు, అస్పృశ్యతకి దగ్గరగా ఉన్నారు. ఈ దేశంలో రాజ్యాంగం ఇచ్చిన ఫలాలు అందుకోకుండా వీళ్ళు సర్వనాశనం అయిపోతా ఉన్నారు. అక్కడ ఆ వాస్తవాన్ని విస్మరించి ఈరోజు ఈయన మనువాదులను మాలని మాట్లాడుతూ ఉన్నాడు. రిజర్వేషన్ల పుట్టుకని దానిలో భాగంగా మనం ప్రత్యేక నియోజకవర్గాల బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వదులుకున్న ఒప్పందంలో భాగంగా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు వచ్చినాయి. ఎవడు ఈ దేశంలో కమ్మ రెడ్డి బ్రాహ్మణులు లేదు పాలక వర్గాల దయాదాక్షిణ్యాలతో కాదు అని చెప్పి గుర్తుపెట్టుకో. కాదు, ఒప్పందం అది. మేము ఇది వదులుకుంటున్నాం కాబట్టి మీరు దాన్ని మీకు ఇది ఇస్తున్నాం. వదులుకున్నందుకు పరిహారంగా వచ్చినాయి తప్ప రిజర్వేషన్లు ఎవడి దయాదాక్షిణ్యాల మీద వాళ్ళ పెద్ద మనసు విశాల హృదయం వల్ల రాలేదు. గుర్తుపెట్టుకో. రెండవ అసలు రిజర్వేషన్ల పూర్వపరాలు ఏంటి? వచ్చిన తర్వాత మనకెప్పుడు రిజర్వేషన్లు ప్రారంభమైన భారతదేశంలో 1935లో 1935 ఇండియన్ యాక్ట్ తర్వాత 36 నుండి దానిలో భాగంగా అప్పుడు ఫస్ట్ లిస్ట్ బకింగ్హామ్ ప్యాలెస్ నుండి ఫస్ట్ లిస్ట్ వేసారు షెడ్యూల్ కులాల లిస్టు. అప్పుడు 2 భారతదేశాలు ఉన్నాయి. ఒకటి బ్రిటిష్ ఇండియా, రెండవది రాజులు జమీందారులు సంస్థానాలుగా ఉన్న ఒక సంస్థానాలుగా ఉన్న ఇండియా. 2 భారతదేశాలు. ఈ 2 భారతదేశాలు 6 ప్రావిన్సుల్లో ఉన్న ఎస్సీలను మాత్రమే ఆ రోజు లెక్కించారు. సంస్థానాల్లో ఉన్న వాళ్ళ లెక్కలు లేవు. మొదటి లెక్కలు ఎప్పుడు ప్రారంభమైనవి? 1911లో మొదటి లెక్కలు ప్రారంభమైనవి. అది ఎందుకు ప్రారంభమైనవి? అప్పుడున్న ముస్లింలు ఈ హిందువులు అప్పటి వరకు అంటరానిగా వారిగా చూడరాని వారిగా ఊరికి దూరంగా శ్మశానాలకు దగ్గరగా మానవ జీవన వికాసానికి దూరంగా తరిమివేయబడ్డ ఈ అస్పృశ్య జాతుల్ని హఠాత్తుగా రాజకీయ ప్రాతినిధ్యం కోసం బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఈ మాలమాదిగలు దశాదులు పాస్వాన్లు చమర్లు మాంగులు అందరూ కూడా మా హిందువులే అని చెప్పి మాట్లాడారు. అప్పుడు ముస్లింలు ఇది ద్రోహం, వీళ్ళు అసలు హిందువులు కాదు, హిందూ సమాజం వీడిని ఊర్లోకి రానిదు, గుళ్ళోకి రానిదు, పళ్ళలోకి రానిదు, మనిషిగా చూడదు, వీడిని పశువు కన్నా హీనంగా, వీడిని పశువు కంటే హీనంగా చూస్తుంది ఈ సమాజం, వీళ్ళని ప్రత్యేకంగా లెక్కించండి అని ముస్లిం ప్రతినిధులు రిప్రజెంటేషన్ ఇస్తే మరి ఎట్లా లెక్కించాలండి? అప్పుడులాగా మన బామర్తిలాగా మెల్ల నల్లకండ వేసుకొని లేరు, అంతా పాలమాదికలు లేవు అన్ని నల్లకండలు లేవు, గోసే లేదు, ఇంకెక్కడ వస్తుంది? అప్పుడు వీళ్ళని ఒక 10 కారణాలతో వీళ్ళని చూశారు. ఒకటి, హిందూ బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని అంగీకరించిన వాడు, హిందూ దేవతలను పూజించిన వాడు, బ్రాహ్మణుల చేత పెళ్లిళ్ళు దినాలు కర్మక్రతువులు చేయని వాడు, ఈ హిందూ దేవతలను పూజించిన వాడు, ఆచరించిన వాడు, ఇట్లా శవాల్ని పూడ్చేవాడు, ఆవు మాంసం తినేవాడు, వీళ్ళు అస్పృశ్యులు. అట్లా గుర్తుపెట్టండి అంటే వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వీళ్ళు షెడ్యూల్ కులాలని, ఈ గోవు తినేవాళ్ళని, చచ్చిన శవాల్ని పూడ్చేవాళ్ళు, చచ్చిన ఎద్దుల్ని దొన్నలు తీసుకెళ్లి తోలు చెప్పులు గిప్పులు కుట్టేవాళ్ళు, వ్యవసాయ పనిచేసే నీరుడు కాలని వాళ్ళందరినీ, పాకీ పని చేసేవాళ్ళు, వీళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వీళ్ళు షెడ్యూల్ కులాలని చెప్పి 1936 లిస్టులో పెట్టారు. అప్పటి నుంచి మనకి భారతదేశానికి రాజ్యాంగం అమల్లో వచ్చేదాకా ఈ రిజర్వేషన్లు మైనారిటీ రిజర్వేషన్లుగా ఉన్నాయి. ఈ మైనారిటీ రిజర్వేషన్లు కూడా ఎవరికి ఉన్నాయి? ఆ రోజు సిక్కులకు ఉన్నాయి, ముస్లింలకు ఉన్నాయి, ఆంధ్ర ఇండియన్స్ ఉన్నాయి, ఇండియన్ క్రిస్టియన్స్ ఉన్నాయి, పార్సీలకు ఉన్నాయి, ఎస్సీ ఎస్టీలకు. తర్వాత భారతదేశానికి స్వతంత్రం వచ్చాక రాజ్యాంగ నిర్మాణం అప్పుడు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఏం చేసిందంటే మైనారిటీస్ వెల్ఫేర్ కమిటీకి చైర్మన్ గా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉన్నారు. ఆయన ఈ మైనారిటీ అనే పదం తీసేసి ముస్లింలకి, క్రైస్తవులకి, ఆంగ్లో ఇండియన్స్ కి, ఇండియన్ క్రిస్టియన్స్ కి, పార్సీలకి, సిక్కులకి మొత్తానికి ఈ మైనారిటీ అనే పదం ఆర్టికల్ 290 నుండి తొలగించి ఎస్సీ ఎస్టీలకి క్లెయిమ్ గా ఇచ్చేది.
అది డ్రాఫ్ట్ ఆర్టికల్ 292 ఇప్పుడు 335. దాని ద్వారా మనకి బ్రిటిష్ ఇండియా నుండి బిఫోర్ ఇండిపెండెన్స్ నుండి రాజ్యాంగం అమలు నుండి ఇప్పటి వరకు ఆర్టికల్ 335 మనం రిజర్వేషన్ ఇచ్చింది. మరి ఈ రోజు ఈ నాయకులు మాట్లాడేట్టు, న్యాయమూర్తులు మాట్లాడేట్టు 16(4) ఎక్కడిది? 16(4)లో ఇంద్రసాని కేసు ఎప్పుడు వచ్చింది? మన రిజర్వేషన్లు పుట్టుక ప్రారంభం 35 నుంచి ప్రారంభమయ్యి ఈ రేసులో మీరు పరిగెత్తండరా నాయన, ఓ మాలోడా, ఓ మాదిగోడా, ఓ రెల్లిగోడా, ఓ పాకివాడా, ఓ చెమ్మర్, ఓ దుస్తా, ఇదిగో ఈ రోజు మీకు ఈ బడికేట్లు తెచ్చా, ఈ ప్రభుత్వ ఉద్యోగాల్లో మీకు అవకాశాల ప్రారంభం మొదలైంది. మీరు ఇక్కడి నుంచి పరిగెత్తండి, ఇక్కడి నుంచి అందుకునే అవకాశాల కోసం మీరు పోరాడండి, మీరు కష్టపడండి అని చెప్పే అవకాశాలు ఒకేసారి ప్రారంభం. ఈ పరుగు రిజర్వేషన్ల, ఈ భారతదేశ రిజర్వేషన్ల చరిత్రలో ఈ రిజర్వేషన్ల ఫలాలు అందుకునే పరుగు పందెం మాలలకి, మాదిగలకి అందరికీ ఒకేసారి ప్రారంభమైంది. అందుకున్నవాడు ఉద్యోగం పొందాడు. ఒక ఉద్యోగం పొందాలంటే, ఒక అటెండర్ ఉద్యోగం పొందాలంటే 10 పాస్ అవ్వాలండి. అప్పటికి ఉద్యోగం రాదు. అప్లికేషన్ పెట్టుకునే అర్హత 10వ తరగతి పాస్ అయితే వస్తుంది. ఈ అప్లికేషన్ పెట్టుకునే అర్హత సంపాదించడానికి 10 సంవత్సరాల బడికి వెళ్ళాలి, 10 ఏళ్ళు బడికి వెళ్ళాలి. ఈ 10 సంవత్సరాలు ఈయన బడికి పంపడానికి ఈ మాల తల్లి, ఈ మాదిరి తల్లి, ఈ పాచి తల్లి వాళ్ళ మేనమామలు, మేనత్తలు, చిన్నాలు, చిన్నమ్మలు, తల్లిదండ్రులు ముఖ్యంగా కొన్ని వందల వేల కోట్ల పస్తులుంటే ఒక 10 పాస్ అవుతాడు. కానీ ఇది దొంగతనం, దోపిడీ కాదు, మంద బుద్ధి తెలుసుకుంటే దొంగతనం అయింది, దోపిడీనా? మీ సుప్రీంకోర్టు జడ్జీలాగా మీరే జస్టిస్లు నియమించుకునే దుర్మార్గమైన సంస్కృతి ఇది కాదే. 10 పాస్ అవ్వాలంటే కొన్ని వందల వేల కోట్ల ఆయా తల్లిదండ్రులు పస్తులుంటేనే ఒకడు అర్హత సంపాదిస్తాడు. 12 ఏళ్ళు చదివితే క్లర్క్, డిగ్రీ వరకు వెళ్తే పోలీసు ఉద్యోగం, గ్రూప్ 1 ఆఫీసర్, ఇంకా 2 ఏళ్ళు చదివితే పీజీ, ఇంకా 5 ఏళ్ళు పిహెచ్డి, ఇంకేమైనా నెట్ సెలెక్ట్ ఒక లెక్చరర్ కావాలంటే ఒక 20 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం, ఆకలి, దరిద్రం, బాధలు, అవమానాలు ఇవన్నీ పడతా ఈ ప్రయాణం సాగితే ఒక అటెండర్ వస్తాడు, ఒక పంతులు వస్తాడు, ఒక లాయర్ వస్తాడు, ఒక డాక్టర్ వస్తాడు, ఒక ఐఏఎస్ వస్తాడు, ఒక ఐపీఎస్ వస్తాడు. నిన్నెక్కడా నిన్ను ఈ పోటీ నుండి ఈ కింద స్థాయిలోనే 1వ తరగతి నుండి మేము అడ్డం పడ్డామా? ఎక్కడా లేదు. హేమాలను కానీ, మాదిగని కానీ, రెడ్డిని కానీ ఈ ప్రాథమిక విద్యాభ్యాసం నుండే మనం ఏమన్నా గెంటేసామా, నెట్టేసామా? హాస్టల్ ఏమైనా సీట్లు లేకుండా తోసేసామా? లేదు కదా. మీ నెగ్లిజెన్స్ వలన, మీ ఆ అవకాశాన్ని అందుకోవడంలో మీకు ఉపాధి ఉన్నందువల్ల ముఖ్యంగా ఈ దగ్గర ఏమి లాక్కోవడానికి ఏముంది? మాదిగల దగ్గర మనం చెప్పు లాక్కున్నావా, డబ్బు లాక్కున్నావా, ఆరి లాక్కున్నావా, శుద్ధి లాక్కున్నావా, కొమ్ము లాక్కున్నావా, ఏమి లాక్కున్నావా ఆయన? ఆఖరి నువ్వు కోసే ధనుమాసం కూడా నువ్వు అమ్మాలి, నేను తినాలి. అమ్మడు తింటాడా, 2 తింటాడా? ఎందుకు కలిసి ఉండాలి అంటే ఆలోచనలు జరగకుండా, చుండూరు జరగకుండా, లక్ష్మీపేట జరగకుండా, తిమ్మ సముద్రాలు జరగకుండా, వేలుపేటలు జరగకుండా, ఈ దేశంలో ప్రతిరోజు జరుగుతున్న ఉన్నాడు లాంటి ఘటనలు జరగకుండా ఈ మానవాధికుల, ఈ చెమ్మల, బిడ్డల, తల్లుల ఆత్మగౌరవం, ఆత్మాభిమానం కాపాడుకోవటం కోసం కలిసి ఉండాలి తప్ప అక్కడ సజాతీయులు మనం అంతే. ఎందుకు తండ్రు క్షణాలు ఎందుకు తండ్రు అంటే 30 మంది 18-20 మాలపేటలో ఎక్కడ వస్తాడు? మరి మిగతా మాదిగలు ఎక్కువ ఉన్న గ్రామాల్లో, కొలకలూరు లాంటి గ్రామాల్లో ఎందుకు దాడి చేయరు? మాదిగలు అక్కడ ఎక్కువ ఉన్నారు. వాళ్ళు ఐక్యంగా ఆ ఊరి మీద దాడి చేస్తే కారణం చేయలాగా అండకావడంతో నరికి చంపే అవకాశం లేదు. అందుకోసం మనకు ఐక్యత అవసరం తప్ప వాళ్ళ మాదిగల మధ్య మీరు ఐక్యత కాదు, స్నేహభావం ఉండాలి మన మధ్య. అందుకోసం మన భవిష్యత్ తరాలని, మన బిడ్డల్ని ఈ దుర్మార్గుల నుండి, ఈ దోపిడీదారుల నుండి, ఈ రాజకీయ పార్టీల నుండి కాపాడుకోవడానికి
ఒకరికొకరు ఆ రోజు ఎట్లయితే ఈ ఒప్పందం ద్వారా వచ్చిన అట్లాంటి ఒక స్నేహపూర్వక ప్రేమపూర్వక సోదరత్వంతో కూడిన ఒప్పందం మాదిగల మధ్య ఉంటే వచ్చింది. లేకపోతే పోనీయండి, మీ యుద్ధం మేమెప్పుడు మాదిగల మీద వాళ్ళ బొచ్చు మీద వాడి చెప్పు మీద మేమెప్పుడు యుద్ధం చేయలే. మీ అమాయకత్వం మీద మీ దరిద్రం మీద మానలు ఎప్పుడు చేయలే. నీ ఉపాధి రాకుండా పాట కరోనా చొక్కపల్లి పిచ్చి ఇలాంటి వాళ్ళకేమో మీరు అదే కంపెనీలో చెప్పులు కొడుతూ ఉంటారా? తిట్టేది మమ్మల్ని ఏమన్నా అర్థం ఉందా? అందుకే సోదరులారా, ఈ రిజర్వేషన్ అంశంలో కానీ సామాజిక న్యాయపరమైన అంశాల్లో కానీ వాస్తవాలు ఉన్నాయి. మనం హెట్రోజేనియస్ కాదు, హెట్రోజేనియస్ గా లేవు. ఈ హెట్రోజేనియస్ కూడా కలిగి ఉన్నాం. మనం క్యాస్ట్ క్లాస్ రెండు కలిసిన గ్రూపే ఈ సెక్షన్. ఈ వాస్తవాన్ని విస్మరించింది సుప్రీంకోర్టు మొన్న జడ్జిమెంట్. వాళ్ళు ఏమంటారు, అసలు ఈ కేసు ఎంఆర్పిఎస్తా, ఈయన జెండాలు ఎగరేసి డప్పులు కొట్టి ఊరేగిస్తున్నారు, ఇది మీ కేసా? 2004లో ఓడిపోయాక అప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ఎంఆర్పిఎస్ కానీ మాదిగ ఉద్యోగులు కానీ మాదిగ రాజకీయ నాయకులు కానీ ఎవడైనా అప్పీల్కి వెళ్ళారా? రివ్యూ అడిగారా? లేదు కదా. మీకు సంబంధమే లేని కేసుని ఎవరికో పుట్టిన బిడ్డకి నేను తండ్రి అని చెప్పుకుని ఊరేగుతానికి సిగ్గులేరా? ఎక్కడండి పంజాబ్ కేసు 2011లో ఇవి చెన్నై పంజాబ్ ఎప్పటి నుంచి వర్గీకరణ ఉద్యమాలు కనిపెట్టా కాదే. 1974 నుండే పంజాబ్ లో అమలవుతా ఉంది. అక్కడ ఉన్న వాల్మీకులకి మజ్బీ సిక్కులకి 50% అవకాశాలు ఇవ్వాలని 74 నుండి అమలవుతా ఉన్నాయి రిజర్వేషన్లు. వాటిని ఇవి చెన్నై జడ్జిమెంట్ వచ్చాక సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ కాబట్టి పంజాబ్ లో రద్దు చేస్తే వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు. అక్కడ పంజాబ్ హైకోర్టు కూడా ఈవీ చెన్నైని సమర్థించి అప్పుడు సుప్రీంకోర్టుకి పంజాబ్ గవర్నమెంట్ రివ్యూకి వెళ్ళింది, అప్పీల్కి వెళ్ళింది. పంజాబ్ గవర్నమెంట్ వేసిన కేసులో 2020లో జస్టిస్ అరుణ్ మిశ్రా బెంచ్ ఈ తీర్పిచ్చాడు. రాష్ట్రాలకు అధికారం ఉంది, వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉంది. ఇక్కడ ఈ జడ్జిమెంట్లో ఈవీ చెన్నైలో ఆర్టికల్ 16, ఆర్టికల్ 15, ఆర్టికల్ 16, 16(4) వైలేట్ అవుతున్నాయి. దీనివల్ల ఈ సామాజిక న్యాయం అనేది అందటం లేదు. కాబట్టి ఈ జడ్జిమెంట్ మేము 5 రాష్ట్రాలు తగిన చర్యలు తీసుకోవచ్చని చెప్తుంది. ఈ కొన్ని ఈవీ చెన్నై జడ్జిమెంట్ లో రాష్ట్రాలకు అధికారం లేదని 5 జడ్జీలు ఎవరు? జస్టిస్ సంతోష్ హెగ్డే ధర్మాసనం తీర్పిచ్చింది. కాబట్టి దీన్ని లార్జర్ బెంచ్ పునఃపరిశీలించాలా, ఈవీ చెన్నై జడ్జిమెంట్ ని రివ్యూ చేయాలని 2020లో జస్టిస్ అరుణ్ మిశ్రా బెంచ్ తీర్పిచ్చింది. ఆ తీర్పు వచ్చాక ఆర్ఎస్ఎస్ కూర్చొని బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఈ మనువాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూర్చొని ఎంఆర్పిఎస్ నాయకత్వాన్ని ఒకడు ఉంటారు కదా మనకి, ఊరందరి దొంగదారి అయితే ఉలుపు కట్టి దొంగదారి అని ఉంటారు, చెప్తారు సాయంత్రం. అట్లాంటి ఆంధ్ర రాష్ట్రం, ఉమ్మడి రాష్ట్రాలు ఒక ఆయన ఉన్నారు. వీడిని పిలిస్తే మనకి సరిగ్గా సరిపోదని పిలిచి ఒక స్క్రిప్ట్ ఇచ్చి ఆయన చేత 18 సంవత్సరాల తర్వాత సుప్రీంకోర్టులో ఒక ఇంప్లీట్ పిటిషన్ ఇస్తే అది అలౌ చేసింది ఎవరు? జస్టిస్ ఎన్వి రమణ. చీఫ్ జస్టిస్ గా ఉన్న జస్టిస్ ఎన్వి రమణ 18 సంవత్సరాల తర్వాత ఒక టైం ఉంటుంది, స్పెషల్ లీవ్ పిటిషన్ కానీ అప్పీల్కి 2 నెలలు, 3 నెలలు, 90 రోజులు, 60 రోజులు, 30 రోజులు ఇస్తారు. 18 సంవత్సరాల తర్వాత ఈ పిటిషన్ దారుడు నాకు అన్యాయం జరిగింది ఆ జడ్జిమెంట్ వల్ల అని చెప్తే ఇంప్లీట్ చేస్తావా? జడ్జిమెంట్ వచ్చాక ఎన్వి రమణతో ఈ ఎంఆర్పిఎస్ నాయకులు నాకు ఫోటో దిగారు. ఒక రిటైర్డ్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఢిల్లీలో నుండి ఏం చేస్తున్నావు? బ్రోకర్ పని చేస్తున్నావా? సుప్రీంకోర్టు జడ్జీలకి ఎంఆర్పిఎస్కి మధ్య
మరి దాన్ని ఏమనాలి? బ్రోకర్ పని అనక ఈ సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ అనే రమణని ఆయన నువ్వు ఎంఆర్పిఎస్ కి తాబేదారుగా బ్రోకర్ పనిగా సుప్రీంకోర్టు బెంచ్ ఇచ్చే జడ్జిమెంట్ ఇన్ఫ్లుయెన్స్ చేసి 5,000 చేస్తున్నావా? ఏమిచ్చావు? ఏమిచ్చాడు ఎంపీ రమణ డివై చంద్రచూడ్కి? ఏమిచ్చావు నువ్వు? ఏమిచ్చావు? మీ తరతరాల ప్రాక్టీస్ మాకు తెలుసుగా ప్రియమైన కమ్మ కులస్తులారా. మీ అభివృద్ధి కనుక మీరేం చేస్తారు? కృపారావు లాంటి వల్ల ఏం చేస్తారో మాకు తెలుసు. మా ఐఏఎస్ ఐపీఎస్ దగ్గర ఏం చేస్తారో మాకు తెలుసు. మీకు రావాల్సిన తీర్పులు రావాలనుకున్నప్పుడు జస్టిస్ ప్రభాశంకర్ మిశ్రాని ఎలాగా ఎవరెవరు వేస్తారో మాకు తెలుసు. అదే పని జస్టిస్ చంద్రరమణ చేశాడని నేను అనుకుంటాను. ఎందుకంటే 100,000 సాక్ష్యాలు తరతరాలుగా మీ జాతిని కొనం చేసే ఏవైతే చేస్తుందో మా జాతి హక్కులు నాశనం అయ్యే దగ్గర, ఆస్తి కావాల దగ్గర, మా రాజకీయ నాయకుల్ని లోపరుచుకునే దగ్గర, బ్లాక్మెయిల్ చేసే దగ్గర మీరు ఏదైతే చేస్తారో అదే చేస్తుంటారని నేను భావిస్తున్నాను. అందుకే ఎలా చేస్తే పెన్షన్ అడిగింది ఏంటి? పంజాబ్ కోర్టు మాకు 50% అవకాశాలు ఇవ్వడం ద్వారా న్యాయం జరుగుతుందని వాళ్ళేస్తే ఇక్కడ ఈవీ చెన్నై కేసులో ఏబిసిడీలు చేయడానికి వీల్లేదని ఇక్కడ చెప్తే నువ్వు లేనిపోయిన వ్యాఖ్యానాలు 16కి వ్యాఖ్యానిస్తే 14కి ఆర్టికల్ 14 ఏం చెప్తుంది? చట్టం ముందు అందరూ సమానులే, సమాన రక్షణ కల్పించాలి. మంచిదే, సమాన రక్షణ కల్పించాలంటే అది ఎట్లా చేయాలి? సమాన అవకాశాలు కల్పించటం. ఈ రిజర్వేషన్ల ఫలాలు అందుకునే క్రమంలో క్వాలిఫికేషన్స్ ఉంటాయి, మెరిట్ ఉంటుంది, ఎగ్జామినేషన్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది. అవన్నీ అందుకున్న వాడు మాత్రమే వెళ్తాడు తప్ప మిగతా వాళ్ళ స్క్రీనింగ్ లో పోతారు. సమాన అవకాశాలంటే అందరికీ ఒకే క్వశ్చన్ పేపరు, అందరికీ ఒకే పరీక్ష, అందరికీ ఒకటే గ్రేస్ మార్కులు, అందరికీ ఒకే ఇంటర్వ్యూ ఉండటం తప్ప సమాన అవకాశాలంటే 20 వచ్చిన వాడిని తెచ్చి అక్కడ ఫైన్ పెట్టడం కాదు. ఈ ఫైన్ పెట్టే ప్రక్రియని చంద్రబాబు నాయుడు చేశాడు. వాళ్ళు 97 నుండి 2004 దాకా ఈ రాష్ట్రంలో అనుభవించారు. ఉమ్మడి రాష్ట్రంలో మాదిగలు ఢిల్లీల కోట అనుభవించారు, మాదిగల కోట అనుభవించారు, ఆది ఆంధ్రుల కోట అనుభవించారు. మొత్తం 9% అనుభవించారు. మొత్తం 9% అవకాశాలు మీరు తప్పి తిన్నారు, మీరు దోచుకున్నారు తప్ప వాళ్ళు ఎక్కడా కాదు. ఈ 14 ఈ ప్రాథమికంగా ఆర్టికల్ 14 వైలేట్ చేస్తుంది. ఎందుకు నన్ను నియంత్రిస్తున్నావు? ఇక్కడ ఆర్టికల్ 341 ఏదైతే ఇచ్చిందో ఆర్టికల్ 341 ద్వారా ఈ భారతదేశంలో ఉన్న కులాలన్నింటినీ పెట్టడం తీసేయటం తప్ప దాన్ని టెక్కరింగ్ చేయటం కానీ గ్రూపులు చేయటం కానీ నీకు అధికారం లేనప్పుడు ఆర్టికల్ 14 వైలేట్ అవుతుందని చెప్పి నన్ను ఎట్లా నియంత్రిస్తావు? ఏ కోర్టు అయినా పార్లమెంట్ అయినా 15 ఏం చెప్తుంది? ప్రభుత్వ ఉద్యోగాల్లో కులము, మతము, ప్రాంతము, లింగము, పుట్టిన ప్రదేశాన్ని బట్టి వివక్ష చూపరాదని ఆర్టికల్ 15. ఆర్టికల్ 16 ఏం చెబుతుంది? ప్రభుత్వ అవకాశాల్లో సమాన అవకాశాలు ఇవ్వాలని చెప్తుంది. ఈ సమాన అవకాశాలు ఇచ్చే దగ్గర ఎక్కడా కూడా వీటిని అమలు పరచడానికి ఇంకో గ్రూపులో, సమాజాల్లో, సమూహాల్లో, వర్గాల్లో, కులాల్లో, వ్యక్తిలో నువ్వు దాన్ని నియంత్రించి అడ్డుకట్ట వేయకూడదని రాజ్యాంగంలో చెప్తుంది. 16(4) ఇంద్రసాని కేసు జడ్జిమెంట్ లోనే జస్టిస్ చెన్నపరెడ్డి గారు ఏం చెప్పాడు? ఇది ఎస్సీ ఎస్టీలకు వర్తించదు, క్రిమి లేయర్ అనేది ఎస్సీ ఎస్టీలకు వర్తించదు అని చెప్పినప్పుడు ఈ వర్తించని దాన్ని ఈ క్రిమి లేయర్ వర్తించదు ఎవరు కనిపెట్టాడు? క్రిమి లేయర్ రాజ్యాంగంలో ఉందా? ఆర్టికల్ 340లో సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్నెస్ అని తప్ప ఎకనామికల్లీ బ్యాక్వర్డ్నెస్ అనేది భారత రాజ్యాంగం మొత్తంలో ఎక్కడా లేదు. మరి లేని దాన్ని ఎందుకు కనిపెట్టారంటే బీసీల అవకాశాలని దోషులు చెప్పడానికి ఈ దేశంలో అక్కడ కొలాలి సుప్రీంకోర్టు చేత ఒక రూలింగ్ ఇప్పించి 50% రిజర్వేషన్ అవకాశాలు పెంచకూడదు అని చెప్పి ఇప్పించి 50% దక్కాల్సిన బీసీల రిజర్వేషన్ 27%కి పరిమితం చేసి మిగతా 25% వాళ్ళు కొట్టేసే తప్ప ఈ క్రిమి లేయర్ ఏమైంది? ఇప్పుడు ఆ క్రిమి లేయర్ తప్పులు పెట్టుకున్న ఎంఆర్పిఎస్ మేధావులు క్రిమి లేయర్ ఆహ్వానిస్తున్న వారికి ఉద్యోగులు
ఆలోచించండి. బీసీ క్రీమీ లేయర్ ఏమని వాళ్ళు ఈ దేశంలో రాజ్యాంగం ద్వారా బీసీలకు వచ్చే ఏ ఫెసిలిటీ అయినా అనుభవిస్తా ఉన్నారా? వాళ్ళు జిఎస్టీ పేయర్స్ గానే ఉన్నారు తప్ప ఎవడు కూడా ఈ ప్రధాన స్రవంతులు ఎడ్యుకేషన్ లో కానీ, ఎంప్లాయ్మెంట్ లో కానీ, వెల్ఫేర్ లో కానీ వాడి బిడ్డలకు ఏ రాయితీ లేకుండా 1992 నుంచి ఇప్పటి వరకు దరిద్రంగా బతుకుతా ఉన్నారు. ఇదే క్రీమీ లేయర్ ఎస్టీలకు వస్తే ఆఫీసర్లకు కాదు, స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉన్న అంశాలను మాత్రమే క్రీమీ లేయర్ అమలు చేయొచ్చు అని చెప్పింది. ఎంపెరికల్ క్వాంటిఫైబుల్ డేటా తీయండి అని చెప్పింది కోర్టు. ఈ డేటా ఎందుకు? ఫలానా ఆయన ఆటో తీసుకున్నాడా, ఫలానా అటెండర్ ఉద్యోగం, ఫలానా చపరాసి ఉద్యోగం, ఈ ఉద్యోగాలు ఎవడైతే పొందాడో వాడిని తీసి పక్కన పెట్టే కుట్రే. అంటే రిజర్వేషన్ పొందితే నీకు పనిష్మెంట్ లేదు, నీ బిడ్డలు 2 3 వాళ్ళు క్రీమీ లేయరే. ఇంజనీరింగ్ సీట్ వస్తే క్రీమీ లేయరే, మెడిసిన్ సీట్ పొందినా క్రీమీ లేయరే, లాయర్ అయినా క్రీమీ లేయరే, డాక్టర్ అయినా క్రీమీ లేయరే, రచయిత అయినా క్రీమీ లేయరే, పాటలు పాడేవాడైనా క్రీమీ లేయర్. క్రీమీ లేయర్ నిర్వచనం చెప్పారు. అంటే నువ్వు లెక్క తీస్తున్నావు అంటే ఆటో తీస్తున్నావు, అటెండర్ ఉద్యోగం ఉన్నాడు కూడా పక్కన పెట్టాల్సిందంటే షెడ్యూల్ కులాలకు రక్షణ కల్పిస్తా ఉన్న ఆర్టికల్ 341 నుండి, సమాన అవకాశాలు ఇస్తా ఉన్న ఆర్టికల్ 14 నుండి, సమాన అవకాశాలు కల్పిస్తా ఉన్న ప్రాంతము, లింగము, కులము, మొత్తం ఏమి భేదభావం లేకుండా చెప్తా ఉన్న ఆర్టికల్ 15 నుండి, ప్రభుత్వ ఉద్యోగాల్లో అవకాశాలు కల్పిస్తామన్న ఆర్టికల్ 16 నుండి నిన్ను తీసి పక్కన వేరుగా పెడతా ఉంది సుప్రీంకోర్టు తీర్పు. అది మాల క్రీమీ లేయరు, మాదిగ క్రీమీ లేయరు, రెల్లి క్రీమీ లేయరు, పార్టీ క్రీమీ లేయరు, చప్రాసి క్రీమీ లేయరు, అందరికీ వర్తిస్తుంది. మాలలు పోతారు, మాదిగలు పోతారు, ఉమ్మడిగా అందరూ పోతారు. అంటే నీకు తీసివేసే హక్కు, నువ్వు పైకి అద్భుతంగా కనపడే ఈ క్రీమీ లేయర్ సిస్టమ్ ఈ ఉద్యోగులు 30 సంవత్సరాలు ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని పెంచి పోషించిన మాదిగ ఉద్యోగుల బిడ్డలతో పాటు భారతదేశంలో ఉన్న చెమర్ బిడ్డలు, మహర్ బిడ్డలు, తుషార్ బిడ్డలు, పశ్వాళ్ళ బిడ్డలు, అరుంధతీయార్లు, చెకిలియన్స్, చెలవదీసి మొత్తం వస్తూ ఉన్నారు. అందుకు ఈరోజు భారతదేశం ఈ తీర్పు వ్యతిరేకంగా చెమర్లు మొత్తం రోడ్డు మీదకి వచ్చింది. ఇది ఈ తీర్పులో ఉన్న కుట్ర. ఇది వైలేషన్ చేయటం లేదు అంటానే 90 లేని ఆర్థిక పరమైన ఎకనామికల్ బ్యాక్వర్డ్నెస్ అనే పదాన్ని జడ్జిమెంట్ లో అప్రకటితంగానే ఏమీ లేకుండా వాళ్ళు రోడ్డు పెడతామని చెప్పిస్తా ఉన్నారు. ఇంకేమంటాడు మిజాలు, పంకజ్ మిజాల్ అని ఒక జడ్జి ఉన్నాడు సుప్రీంకోర్టు బెంచ్ లో. ఆయన ఏమంటాడంటే ఆ జడ్జిమెంట్ లో రాస్తాడు, రాజ్యాంగం పోయాక ఆయన తీర్పు ఇవ్వాలి. ఆయన భాగవతం మేర గీతలో కృష్ణుడు ఇది బోధించాడు కాబట్టి చాతుర్వర్ణం మయా సృష్టి, చాతుర్వర్ణం మయా సృష్టి కులగుణ నిర్మితామని చెప్తున్నాడు. కుల గుణాల బట్టి ఈ చాతుర్వర్ణాలను నేనే సృష్టించా. ఈ 4 వర్ణాలు తప్ప ఇంకేమి లేవు. ఈ 4 వర్ణాలు కూడా ఎట్లా నిర్ణయిస్తున్నావు? కుల కర్మ, గుణ కర్మలను బట్టి ఆ ఫలితాన్ని బట్టి మేము ఈ రోజు నిర్ణయిస్తా ఉన్నాం. ఇది గీత చెప్పింది. భారత రాజ్యాంగం ఏం చెప్పింది? పీఠికలోనే భారత ప్రజలమైన మేము స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, సెక్యులరిజం ఈ దేశంలో పునాదిగా ఈ రాజ్యాంగ పీఠికలోనే పొందుపరిస్తే నువ్వేం గుణ కర్మలను బట్టి వీళ్ళకి గెలాలు వచ్చినాయి. మరి మా శ్రావణ్ ఉన్నాడు జడ్జి, ఆయన మరి ఇంకా పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. జడ్జి చంద్రచూడ్ కూతుర్ని ఇస్తాడా? ఆయన జడ్జిగా. మరి గుణాన్ని బట్టి జడ్జి ఒక ఐఏఎస్ ఆఫీసర్కి ఇస్తారా? ఏ బాబునైనా కమ్ముడైనా నీ భాగవతం ప్రకారం, నీ కృష్ణుడు చెప్పిన దాని ప్రకారం గుణకర్మలను బట్టి నన్ను గ్రహిస్తే మరి ఇవ్వాలి కదా మా వాడికి రాజస్థాన్ యుద్ధకి. నిస్సిగ్గుగా సుప్రీంకోర్టు పెంచి ఎలానే రాశారు జడ్జిమెంట్ పేపర్లన్నీ. దళిత జడ్జి బిఆర్ గవాయి క్రీమీ లేయర్ని ఆయన రాశారు. దళిత జడ్జి సుప్రీంకోర్టు జస్టిస్ కే
6 జస్టిస్లేమో వాళ్ళు న్యాయమూర్తులు, బిఆర్ గవాయ్ అక్కడ మాత్రం దళిత జస్టిస్ అని అక్కడే తేలిపోయా. అక్కడే నీ దృష్టి అది ఎక్కడ ఉంటుందంటాడు. ఆ కులం అనే భావన ఇక్కడ ఉన్నాను, సమాజంలో కనపడదు, ఇక్కడ ఉండదు ప్రాక్టీస్. నువ్వు మాలని మాది కానీ ఎంతమంది ఉద్యోగులారా, మీ కోలీగ్స్, మీ కమ్మ కోలీగ్స్, మీ రెడ్డి కోలీగ్స్, మీ చర్చి మేట్స్, మీ రాజవారం వెళ్ళి దక్షిణ భాగాలు వేసి మీ చర్చి మేట్స్ లో ఉన్న కమ్మ రెడ్డి ఆయా క్రైస్తవులు ఎవడైనా వాళ్ళ జనరల్ ఫంక్షన్స్ మీ ఇళ్ళకి పిలిచారా? కొలీగ్సే కదా మీరందరూ పొందులే, మీరందరూ క్లర్కులే, మీరందరూ గ్రూప్ 1 ఆఫీసర్లే, మీరందరూ ఆడిటర్లే, మీరందరూ వెలుగులో ఉద్యోగస్తులే. మరి మీ గుణాన్ని బట్టి, మీ కర్మఫలాన్ని బట్టి ఆ చర్చి చెప్పిన ప్రకారం ఇది ఈ హిందూ పురాణాలు, ఇతిహాసాలు, భాగవతం, రామాయణం, భారతం ఈ మనుషులను చెప్పిన దాన్ని బట్టి నిన్ను మంచిగా చూస్తా ఉన్నాడా? లేదే. అంటే ఎవరిని మోసం చేయటానికి? ఎంఆర్పిఎస్ మోసం చేసి, జగ్జీవన్ రామ్ లాంటి వాళ్ళని మోసం చేసి సుప్రీంకోర్టు అంబేద్కర్ వారసుల్ని, అంబేద్కర్ వాదుల్ని, అంబేద్కర్ దాతలో నడిపే ఎవరిని కూడా ఈ సుప్రీంకోర్టు కాదు కదా, ఈ దేశంలో ఉన్న పార్లమెంటు ఎక్కడికో పంచాలు ఈ లెక్కన కాదు, ఈ చెడ్డి కాదు. వాడు మోసం చేయలేడు, జాతిని నిర్ణయం చేయలేడు, మోసం చేయలేడు. కాబట్టి సోదరులారా, మిత్రులారా, మన రిజర్వేషన్ల దగ్గర నుండి ఇప్పుడు ప్రస్తుతాన్ని కోర్టులో చాలా మంది రివ్యూ పిటిషన్లు వేశారు. నేను కూడా నాకు ఉన్న మెరిట్స్ మేరకు రివ్యూ పిటిషన్ వేసాను. ఎందుకంటే 2000 సంవత్సరంలో ఆర్డినెన్స్ వచ్చాక లీడ్ పిటిషనర్ని నేను హైకోర్టు, నా పేరుతో ఉండదు హైకోర్టు కేసు. తర్వాత వాళ్ళు యాక్ట్ చేశాక, దాన్ని 25/2000 యాక్ట్ చేశాక దానిలో లీడ్ పిటిషనర్ నేను, దాంట్లో పివి రావు గారు, యువి చెన్నై గారు ఇంప్లీడ్ అయ్యారు. ఆ కేసు జస్టిస్ లిబ్రహాన్ బెంచి రామచంద్రరాజు కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రకారం ఏబిసిడీలు చేసే హక్కు ఆర్టికల్ 16(4) ప్రకారం రాష్ట్రాలకు ఉంది అని చెప్పి రామచంద్రరాజు ఏదైతే కోరుకున్నాడో ప్రభుత్వం ఏదైతే కోరిందో ఆ తీర్పు ఇచ్చారు. దాంట్లో జస్టిస్ బిలాల్ నస్కి 4:1 జడ్జిమెంట్ తోటి ఈ రాష్ట్రాలకు అధికారం లేదని ఈ రోజు ఎట్లయితే బేలాయం త్రివేది గారు డిసెంట్ జడ్జిమెంట్ ఇచ్చారో, మైనారిటీ జడ్జిమెంట్ ఇచ్చారో, ఈ రోజు కూడా ఆ రోజు జస్టిస్ బిలాల్ నస్కి మైనారిటీ జడ్జిమెంట్ ఇచ్చారు. మేము స్పెషల్ లీవ్ పిటిషన్ వెళ్ళినప్పుడు యువి చెన్నై గారి పేరుతోటి లీడ్ పిటిషన్ వేసి నేను ఇంప్లీడ్ అయ్యాను. పివి రావు గారు ఆ రోజు శివపూజన్ సింగ్ గారి ఆయన అడ్వకేట్ని పెట్టుకొని ప్రత్యేకంగా ఆయన సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ అయ్యారు. ఆ కేసు 2004 నవంబర్ 8న జడ్జిమెంట్ వచ్చింది. జడ్జిమెంట్ లో జస్టిస్ సంతోష్ హెగ్డే గారు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం రాజ్యాంగ ధర్మాలు ఇచ్చిన తీర్పులో ఈ మొత్తం రాష్ట్రాలకు ఇచ్చే అధికారం చెల్లలేదు అని ఈ ఏబిసిడీల చట్టాన్ని 20/2000 యాక్ట్ కొట్టేసింది. అంతటితో ఈ దరిద్రం పోయిందనుకుంటే కొత్త దరిద్రం మళ్ళీ వచ్చింది. దీన్ని ఎదుర్కోవడానికి ఒకటే గుర్తుపెట్టుకుని, భారతదేశంలో ఉన్న టాప్ కోర్టు అడ్వకేట్స్ అంతా బ్రాహ్మణులే ఉన్నారు. కపిల్ సిబాల్, తారిక్ అన్వర్, తుషార్ మెహతా, సిద్ధార్థ రుద్ర, ఇట్లాంటి ముగ్గులు రోహిత్, ఇట్లాంటి వాళ్ళు ఆర్ వెంకటరమణి, కేకే వేణుగోపాల్, వీళ్ళందరూ కూడా ప్రశాంత భూషణ్ లాంటి వాళ్ళంతా కూడా రిజర్వేషన్లు వ్యతిరేకులు. ఈ జడ్జి అయితే 96లోనే ఆయన హార్వర్డ్ లా యూనివర్సిటీలో థీసిస్ సమర్పించాడు. డివై చంద్రచూడ్ 90 ఆయన థీసిస్ సబ్జెక్ట్ ఏంటో తెలుసా? భారతదేశంలో మెరిట్ మీద, రిజర్వేషన్ల మీద రీసెర్చ్ చేశారు. ఆయన డాక్టరేట్ దాని మీద ఇచ్చారు. అట్లా డాక్టరేట్ తీసుకున్న వాడు ఈ బెంచీలో ఉండటానికి అనర్హుడు. ఎందుకంటే ఇప్పుడు కాదు రిజర్వేషన్లు వ్యతిరేకైన 96లోనే రిజర్వేషన్లు వ్యతిరేకి డివై చంద్రచూడ్. అలాంటి వాడిని వాస్తవాలకు విరుద్ధంగా, సాంప్రదాయ విరుద్ధంగా బైపాస్ చేసి తీసుకొచ్చి సీరియగా కూర్చోబెట్టాడు. ఆయన అప్పుడు అనుకున్న ఆయన కోరిక కళ
ఇప్పుడు ఈ జడ్జిమెంట్ ద్వారా తిప్పి కొట్టాడు. మరి ఈ పగ పుట్టి ఈ పగ ఎప్పుడు అంటే 1818లో బ్రాహ్మణ పేష్వాలు పూనాలు 5,500 మహారాజ సైన్యం ముక్కలు ముక్కలుగా జరిగి రక్త సముద్రాలు పాలించింది. దాని ప్రత్యేక ఆ పేష్వాలు ఆ గడి కోట వదిలిన వీడి ముత్తాతలు వదిలితే వాడు పారిపోయాడు పూనాలు ఆ గడిని ఆ కోటని. వాడి ముదిమనుడే జీవించడం అంటే 8 సంవత్సరాల పగ తరతరాలుగా వస్తాం. మనం కాలం చేతి మర్చిపోతాం, చుండూరు మర్చిపోతాం, ఏంటంటే మర్చిపోతాం. మన స్త్రీలను ఈ దేశంలో ఈ అగ్రవర్ణ ఈ కుల కమ్మారెడ్డి రాజకీయ పార్టీలు రేపు చేసి వాళ్ళని అన్యాయంగా దౌర్భాగ్యంగా చూస్తా ఉన్న పరిస్థితుల్లో కూడా చుండూరు తీర్పులో ఎవడో చంపించాడో తెలియదన్నా కాలం చేతిలో దోషులు ఎవరో తేల్చకపోయినా మన విశ్వాసంగా అదే వెంకటేశ్వరరావుని తీసుకెళ్లి చంపిన చెంచురామయ్య కొడుకుని తీసుకెళ్లి అదే కాలం చెరువు కాలనీలో ఊరేగిచ్చి డబ్బులు కట్టి మోస్తాం. మరి జీవన్ చంద్రచూడ్ అనే పేపనోటి పగ పుట్టి ఈ దేశంలో బ్రాహ్మణవాదులు పగ అక్కడదే మన మీద, స్వేచ్ఛ మీద, సమానత్వం మీద, సౌభ్రాతృత్వం మీద, ఈ దేశంలో మానవ జీవన నాగరికత మీద, సమాన హక్కుల మీద వాడి దాడి ఎప్పుడు 6,000 సంవత్సరాలుగా ఈ దేశంలో మనధర్మం పేరిట బ్రహ్మ ముఖం నుండి, భుజాల నుండి, తొడల నుండి, పాదాల నుండి పుట్టిన వీళ్ళు చాతుర్వర్ణం మయాశక్తి చెప్పుకున్నది. ఇవన్నీ రాజ్యాంగ పీఠికి వ్యతిరేక, వీళ్ళు దేశద్రోహుల, న్యాయమూర్తుల, వీళ్ళు పాలకుల, దేశద్రోహుల, రాజ్యాంగ ద్రోహుల నిలదీసి ప్రశ్నించి ఈ దేశం నుండి ఈ చెడ్డీ గ్యాంగ్ని, ఈ మనువాదులను వెళ్ళగొట్టాల్సిన అవసరం. ఈ రోజు పాపం అంతకుముందు ఎంఆర్పిఎస్ నాయకులు చెప్పుకున్నట్టు మనం ఒంటరిగా లేవు. ఆయన ఏమనేవాడు, ఎంఆర్పిఎస్ నాయకులు మాకు తెలుగుదేశం ఉంది, కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది, కమ్యూనిస్టులు ఉన్నారు, నక్సలైట్లు ఉన్నారు, విరసం ఉంది, ఎరసం ఉంది, ప్రజా సంఘాలు ఉన్నాయని డబ్బులు కట్టి గొప్పలు చెప్పుకునే ఓ మందబుద్ధులారా, నీకు రాముడు ఉండొచ్చు, కృష్ణుడు ఉండొచ్చు, మోడీ ఉండొచ్చు, అద్వానీ ఉండొచ్చు, అమిత్ షా ఉండొచ్చు, RSS 60 లక్షల గ్యాంగ్ మొత్తం ఉండొచ్చు, మాకు అంబేద్కర్ ఉన్నారు. అంబేద్కర్ పాద తుడి మీరు. అందుకే సోదరులు మనం నీటుగా న్యాయ పోరాటంలో అంతే మందే. న్యాయ పోరాటంలో నేను వెంకటరావు ఎర్రబాలెం దగ్గర కుగ్రామానికి వెళ్తే అక్కడ లోదరన్ పాస్టర్ ప్రార్థన 97 ఇప్పుడు కాదు, యుద్ధం యెహోవాదే అని చెప్పి ప్రార్థన చేస్తాం. చివరి యుద్ధం ఈ యుద్ధం మనం గెలుస్తాం, నమ్మండి, విశ్వసిస్తాం. ఇది మానవ యుద్ధం కాదు. భారతదేశంలో ఉన్న 40 కోట్ల మంది SC ST ప్రజల రాజ్యాంగ హక్కుల రక్షణ ఉద్యమం. ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్నట్టు నా ప్రజలు పాలకులుగా ఉండాలి, పాలితులుగా ఉండకూడదు. నా ప్రజలు మాత్రం ఈ దేశంలో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, సమన్యాయం, సెక్యులర్ గా ఈ దేశాన్ని పరిపాలించగలరు. అంత ప్రేమ, అంత సహృదయత, అంత స్నేహశీలత, అంత ఒడంబడిక, అంత ఈ అసమానత సమాజం మీద నిజాయితీగా స్పందించే నా జాతి ప్రజలే. వారు మాలైనా, మాదికైనా, రెడ్లైనా, పార్టీ అయినా, ఎవరైనా సరే అంతిమంగా ఈ దేశ ప్రధాని కుర్చీ మీద నా జాతి బిడ్డని, నా చంద్రశేఖర జాతిలో ఫస్ట్ లో అప్లైలో ఇంకెవరైనా కుర్చీ మీద, పీఠం మీద కూర్చోబెట్టేంత వరకు మానవుడు అంబేద్కర్ వాదులు నిద్రపోవాలని శబ్దం చేసి ఈ హాల్ నుండి బయటకు వెళ్ళాల్సిందిగా కోరుతూ ముగిస్తా ఉన్నా. జై భీమ్, జై భీమ్, జై బాలం, జై బాలం, జై బాలం. రాజ్యాంగ వ్యతిరేకులారా కబడ్డారు, రాజ్యాంగ వ్యతిరేకులారా, రాజ్యాంగ వ్యతిరేకులారా, మనువాద తప్పులారా, అంబేద్కర్